చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న స్కిల్ యూనివర్సిటీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ యూనివర్సిటీకి చైర్మన్ గా టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రాను నియమిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణలో పెట్టుబడులు లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ ఎన్ఆర్ఐలతో జరిగిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, మరోవైపు ప్రైవేటు పెట్టుబడులకు ఎర్రతివాచి పరిచి ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంటున్నది. అలాగే నైపుణ్యాలు పెంపొందించి స్వయం ఉపాధి లేదా ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లోనూ యువతను రాణించేలా కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ముచ్చెర్లలో ఈ నెల 1వ తేదీనే స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కీలక ప్రకటన చేశారు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ ను ప్రకటించారు. బిలియనీర్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా వ్యవహరిస్తారని వెల్లడించారు. మరో 2 రోజుల్లోనే ఆయన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకునే అవకాశముందని వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్లో. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్రా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. అందులో నైపుణ్యం నేర్పించే అందరు రూరల్ నుంచి వచ్చే విద్యార్థులకు ఈరోజు అక్కడ స్కిల్స్ యూనివర్సిటీలో వాళ్ళని ఎంపవర్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డి ఆనంద్ మహీంద్రాను కలిశారు. టెక్ మహీంద్రా వర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా ఆయన హైదరాబాద్ కు వచ్చి సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నెలకొల్పుతున్న స్కిల్ యూనివర్సిటీపై వీరి మధ్య ఆ సమావేశంలోనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వర్సిటీకి చైర్పర్సన్ గా వ్యవహరించాలని కోరగా ఇందుకు తన సమ్మతిని తెలియజేశారు. దానికి అనుగుణంగానే సీఎం రేవంత్ అమెరికాలో ప్రకటన చేశారు. ముచ్చెర్ల కేంద్రంగా అభివృద్ధి కానున్న ఫ్యూచర్ సిటీ పరిధిలో బ్యాగరికంచ వద్ద స్కిల్ యూనివర్సిటీ భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ వర్సిటీలో 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు ఆయా సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడమే ఈ స్కిల్ వర్సిటీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. రానున్న కాలంలో ఏడాదికి 1,00,000 మందికి శిక్షణ ఇచ్చేలా వర్సిటీని విస్తరించనున్నారు. ప్రస్తుతం కొత్త భవనం అందుబాటులోకి వచ్చేలోపు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా నుంచి కార్యకలాపాలు కొనసాగనున్నాయి.